జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఇల్లందు నుంచి కోరం కనకయ్య ఎమ్మెల్యే గారు కూడా మరి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చింది సో అని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని వారు ఏం చెప్తారు అన్న చెప్పండి, ఎట్లా జరుగుతున్న ప్రచారం? ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు నమస్కారం. చాలా సంతోషం. నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించి రేషన్ కార్డు కానీ సన్నబియ్యం కానీ ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలు ఏమడుగుతున్నారు? 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉందని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది కదా, ప్రజలు ఏమంటారు? ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఏం చేయలే ఈ ప్రాంతానికి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు నిరుపేదలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే. ఇవి రెండింటినే పేదలకు అవసరం. మిగతా మరి తులం బంగారం ఇవన్నీ అవసరం లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చేసేందుకు డబ్బులు లేవు, సో మేము ఎమ్మెల్యేలుగా బయట తిరగలేకపోతాం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది కదా. అదే క్రమంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నిజంగా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారు? ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అదే కాకుండా వారి సొంతగా సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు నవీన్ యాదవ్ గారు పెద్ద ఎత్తున గొప్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా ఇక్కడ మీకు బీఆర్ఎస్ఆ బీజేపీ ఏది ప్రత్యామ్నాయం? మాకు బీజేపీ ఏం లేదు, ఇక్కడ బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 3 సార్లు పనిచేసి ప్రాంతానికి ఏం చేయలే. మరి ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు వచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా మరి సంక్షేమ పథకాలతో పాటు ఆయన సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా గెలుస్తాడంటారా? తప్పకుండా. ఎంత మెజార్టీ వస్తారు? సుమారు 50,000. సో మొత్తానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు చెప్తున్నారు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న మరి అభ్యర్థి కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కనుక జూబ్లీహిల్స్లో మరి ఆయనే గెలుస్తాడు, అభివృద్ధి కూడా ఆయనే చేస్తాడు. 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాడు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.